గుడ్ మార్నింగ్. నేను ఈరోజు ఆదివారం శ్రీరామనవమి, యెహోవా సువార్తలు ఇన్ని ఉంటాయి. సరే, శ్రీరామనవమి గురించి మేము నార్మల్గా మాట్లాడతాం. బేస్డ్ ఆన్ స్టార్ బర్త్ నుంచి శ్రీరాముడు డేట్ ఆఫ్ బర్త్ కనుక్కున్నారు. ఆ స్టార్ బర్త్లో రాసిన దాన్ని బట్టి ఈ స్టార్లో జన్మించారు కాబట్టి శ్రీరామనవమి ఇప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి పురాణాల్లో రాసింది. రాసిన దాని ప్రకారం చేస్తున్నారు. అది నమ్మకం. అదేవిధంగా పురాణాలు అనేది కొన్ని వేల సంవత్సరాలది. మేబీ లక్షల సంవత్సరాలు ఉంటుందో, వేల సంవత్సరాలు ఉంటుందో, లేదా కొందరు 5,000 సంవత్సరాలు అంటారు, కొందరు 15 లక్షల సంవత్సరాలు అంటారు. ఓకే, అది పక్కన పెడితే నెక్స్ట్ జీసస్, క్రిస్టియానిటీ, జ్యూస్. మీకు బైబుల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్డ్ బై క్రిస్టియానిటీ పీపుల్. అది చాలా క్లియర్ కట్గా తెలుసు. బైబుల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్డ్ బై క్రిస్టియానిటీ పీపుల్. ఎందుకంటే క్రిస్టియానిటీ అనే ఒక వర్డ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? దేర్ ఈజ్ నో డిక్షనరీలో కూడా క్రిస్టియానిటీ వర్డ్ అనేది ఒక 50 సంవత్సరాలు అంటే ఏడి ఆఫ్టర్ డెత్ ఓకే లేదు. సో క్రిస్టియానిటీ ఈవెన్ మన జీసస్ కూడా నేను క్రైస్తునని కానీ క్రిస్టియానిటీ నాది అని కానీ చెప్పలేదు. జీసస్ బార్న్ యాజ్ ఎ జ్యూ, లివ్డ్ యాజ్ ఎ జ్యూ, డైడ్ యాజ్ ఎ జ్యూ. ఆయన చెప్పేది కూడా ఇది క్రిస్టియానిటీ గురించి చెప్పడం, జ్యూస్ గురించి చెప్తారు. సో అందువల్ల జీసస్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ క్రిస్టియానిటీ. అందులో బైబిల్ కూడా దాంట్లో క్రిస్టియన్ గురించి రాయలేదు, ఎక్కడ చెప్పలేదు. అది కూడా మనం జీసస్ పుట్టక మునుపు ఒక 1200 సంవత్సరాల నుంచి జ్యూ అనే రిలీజియను బైబిల్ కోసం రాశారు. ఒక్కడ రాసింది కాదు, చాలామంది రాశారు. కొందరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, స్కాలర్స్ కలిపి రాశారు. దేవుని వాక్యం కానే కాదు. ఇట్ ఈస్ ఎ రాంగ్ ఫండమెంటల్. దేవుని వాక్యము కానే కాదు. అది రాసింది నార్మల్గా స్కాలర్లు చాలామంది రాశారు. ఇప్పుడు 1200 సంవత్సరాల క్రితం, అంటే ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ 3225 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయింది అది. అందువల్ల దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అది పక్కన పెట్టండి. తర్వాత జీసస్ కూడా ఆయన పుట్టింది డేట్ తెలియదు, నక్షత్రం తెలియదు, ప్లేస్ తెలుసు అని చెప్తారు. ఎందుకంటే 15 లక్షల సంవత్సరాల క్రితం జరిగింది కూడా నక్షత్రాల గురించి రాసున్నారు, చెప్పున్నారు. కానీ 2000 సంవత్సరాల క్రితం లేదు కదా, అది తెలియదా? ఎప్పుడు పుట్టాడని తెలియదా? డిసెంబర్ 25 చేస్తారు కొందరు బర్త్డే అని చెప్పి, అది రాంగ్. అది వాళ్ళే తెలుసు. December 25th ఈజ్ నాట్ జీసస్ బర్త్డే. కొందరు మన ఈస్టర్న్ సైడ్ వాళ్ళు January 6th, 7th చేస్తారు. ఇట్ ఈస్ రెడిక్యులస్. సో రీసెంట్గా ఉన్నదాన్ని డేటు నక్షత్రం లేకుండా అతను ఎప్పుడు పుట్టాలో తెలియకుండా అతను ఒక బర్త్డేలు చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ రాంగ్. అందువల్ల బైబిల్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్, మెంట్ ఫర్ క్రిస్టియన్, మెంట్ ఫర్ జీసస్. ఇట్ ఈస్ నో వే కనెక్టెడ్. సో ఈజ్ ద రిటర్న్ సంబడి జ్యూవిష్ వాటిదంతే. కానీ ప్రీచింగ్స్ కూడా జీసస్ నార్మల్గా ప్రీచింగ్స్ కూడా జ్యూవిష్లోనే చెప్పాడు, క్రిస్టియానిటీ గురించి చెప్పాడు. క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చిందంటే అతను చనిపోయిన తర్వాత. అది కూడా ఎలా చనిపోయాడండి? పుట్టాడు, 12 సంవత్సరాల వరకు పిల్లవాడు చదువుకున్నాడు, ఏమో తెలియదు. ఏబిసిడ్లు వచ్చో రాదు నాకు తెలియదు, హెబ్రూ వచ్చా లేదో తెలియదు. 12 సంవత్సరాల వరకే ఉన్నాడు అతను. ఊర్లో వెళ్ళిపోయాడట. నేపాల్కు, ఇండియాలు, టిబెట్, నాగాలాండ్ అవన్నీ తిరిగేసి ఎప్పుడో ఒక 30 సంవత్సరాలకు వచ్చాడు. ఆయన ఉన్నది ఇంకా 3 ఇయర్సే. 30 నుంచి 33కి టపా కట్టేశారు. అది కూడా ఆ 3 ఇయర్స్లో రెవల్యూషన్ సృష్టించాడు. మొత్తం ఏదో బౌద్ధ మతాన్ని తీసి ఇక్కడ పెట్టాడు. బౌద్ధ మతాన్ని, జీసస్ జ్యూస్ మతాన్ని రెండు కలిపి మిక్స్ చేసి యొక్క ప్రీచింగ్స్ ఆయన చేసి, ఇట్ ఈస్ అ కంపైలింగ్. ఆ ప్రీచింగ్ చేసి దాన్ని చెప్తూ ఉన్నాడు. అతను నేనే రాజు అని అనేవాడు, పోయాడు, వేసేసారు. అది 33 సంవత్సరాలకి. ఇది ఏంటండి? బిగినింగ్ ఉంది, ఎండింగ్ ఉంది, మధ్యలో లేదు. అసలు ఏంటి? ఏమైనా ఉందా? తల తోక లేదంటారు కదా. తల ఉంది, తోక ఉంది, మధ్యలో లేదు. ఇది అది లెక్క. అది కూడా మీరు ఆలోచించాలి.
సో అందువల్ల అతను చెప్పేది కూడా అంటే జీసస్ చెప్పేది కూడా జ్యూస్ గురించి. కానీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఐ కుడ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ద పాయింట్. ఈజ్ హ్యావింగ్ 3 లవర్స్ అంటే 3 లవర్స్ ఉన్నారంట ఆయన. మగ్దలేనా, మేరీ మగ్దలేనా అనే వాళ్ళు ఇంకొక ఇద్దరు. నిజమో కాదో మనకు తెలియదు. సో మనకు తెలుస్తుంది, పురాణాల్లో ఎక్కడో రాస్తున్నారు, చెప్తున్నారు మగ్దలేనా. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకరు ఏమంటారు దాన్ని, మేరీ గర్భంలో నుంచి పుట్టారంటారు. అసలు కన్యతో అది పక్కన పెట్టేస్తే నేనే దేవుడిని అంటాడు, నేనే తండ్రిని అంటాడు, నేనే బిడ్డని అంటాడు, పరిశుద్ధాత్మ నేనంటాడు. వాట్ ఈస్ దిస్ మల్టీ? ఇట్ ఈస్ నాట్ ఎ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం కదా. వాట్ ఈస్ దిస్? నాకు తెలియదు. ఎలా ఉంటున్నారు, ఏమనుకుంటున్నారు, ఏ విధంగా చేస్తున్నారు. తర్వాత ఈ క్రిస్టియానిటీ కూడా ఇతను పోయిన తర్వాత పెంతకోస్తులు, ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్స్ ఏంటి ఈ విధంగా వచ్చారు. ఎందుకు వచ్చారు? కొందరు నమ్మకం. జీవస్ వాళ్ళంతా కూడా దానికి వెళ్ళారు. కొందరు ఏదేదో వేసేసుకొని వచ్చారు. కొందరు పొట్టు పెట్టుకుంటారు, కొందరు పెట్టుకోరు. ఇట్ ఈజ్ నాట్ ఫండమెంటల్గా ఒకదాని మీద వెళ్ళలేదు. తను వెళ్ళకపోయినా కూడా పర్వాలేదు. కానీ ఎవరు చెప్పారు అసలు ఈ విధంగా కన్వర్ట్ చేయమని? ఎవరు చెప్పలేదు. జీసస్ కూడా ఈజ్ నాట్ టోల్డ్ వినండి నా మాట అన్నాడు. కానీ అట్ ఈస్ రిలీజియన్, పక్కా ఇట్ ఈస్ రిలీజియన్ కాదని చెప్పి ఎవరు అంటారు. కానీ ఇట్ ఈస్ రాంగ్. బట్ భారతదేశంలో అందరూ కూడా హిందువులే ఫస్ట్ నుంచి ఉండేది. బేస్డ్ ఆన్ ది గణాంక శాస్త్రాల ప్రకారం, లెక్కల ప్రకారం అందరూ. ఫస్ట్ ఈ ఎవరో అతను ఆల్స్టోమ్ స్థానస్ ఎవరు ఉంటాడు, ఒకతను ఉంటాడు. అతను వచ్చాడు, కేరళకు వచ్చి ఫార్వర్డ్ క్యాస్ట్ని క్రిస్టియన్ కింద కన్వర్ట్ చేశాడు. అది కూడా ఇప్పుడు 1900 సంవత్సరాల క్రితం గురించి మాట్లాడుతున్నారు. కేరళలో ఫస్ట్ మార్చారు. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్లియర్గా ఏం చెప్పిందంటే, హిందువులకి మీరు క్రిస్టియన్ కింద కన్వర్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం, దెర్ ఇస్ నో అబ్స్ట్రక్షన్, దెర్ ఇస్ అ ఫుల్ లిబరేషన్ ఫర్ ఆల్ ద పీపుల్, లిబర్టీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ కావాలని అనుకుంటే మీరు మీ ఫాదర్ నేము, మదర్ నేము, మీ నేము అంటే ఇంటి పేరు, గోత్రాలు అవన్నీ తీసేయండి దయవుంచి. హిందూ రిలేటెడ్ కనెక్షన్స్ తీసేయండి. మీ ఫ్యామిలీ హిందూ దాన్ని తీసేసేయండి. మీరు ట్రూ క్రిస్టియన్గా బతకండి, జీవించండి. జీవం లేని దేవుడైనా సరే, జీవం గల దేవుడైనా సరే మీరు జీవంగా జీవించండి. హిందూ తీసేసేయండి. అటు ఆఫ్ ఇటు ఆఫ్. జీసస్ని ఎవరో గే అన్నారు, కొందరు క్యూర్ అన్నారు. మీరు క్రిస్టియానిటీని గే అని పక్కండి, అది తప్పది. క్రిస్టియానిటీని ప్యూర్గా హీరో ఏదో చెప్పుకొని మీరు ప్యూర్ క్రిస్టియన్గా ఉండండి. అంతేగాని ఇంటి పేరు మాత్రం హిందువులు ఉంటుంది, గోత్రం హిందువులు ఉంటుంది, సఫిక్సులు, ప్రిఫిక్సులు, శర్మ, చౌదరి, రెడ్డి అని చెప్పి హిందువులు తోక పెట్టుకుంటారు, హిందువుల కిందే ఉంటారు. కానీ కన్వర్ట్ కారు, బీసీసీ కింద రారు. సర్టిఫికేట్ పొందండి, కన్వర్ట్ కండి. ఎందుకు మీరు ఈ విధంగా చేస్తారో నాకు అర్థం కాదు. సో యు ఆర్ నాట్ ఏ ఆఫ్ అండ్ ఆఫ్ క్రిస్టియన్ కాదండి. ట్రూ క్రిస్టియన్గా బతకండి. బతకలేకపోతే చావండి, దుంపదగా హిందువుగా చచ్చిపోండి. బతకలేకపోతే ఓకే, ట్రూ క్రిస్టియన్గా ఉండండి. ప్లీజ్ క్విట్ హిందూని మీరు క్విట్ చేసేసేయండి. మీ సర్టిఫికేట్లన్నీ కూడా క్రిస్టియన్ కింద తగలబెట్టుకోండి, క్రిస్టియన్ కింద రాసుకోండి, బీసీసీ కింద చేసుకోండి. చౌదరి, రెడ్డి, శర్మ, ఇవన్నీ తీసేసేయండి. నాయుడు ఇవన్నీ తీసేసి మీరు బతకండి, మీలాగా బతకండి, లేకపోతే క్రిస్టియన్ లాగా బతకండి. ఏమవుతుంది చెప్పండి? క్రిస్టియన్ లాగా అటు హిందూగానే ఉండండి, లేకపోతే క్రిస్టియన్ లాగా ఉండండి. ఎందుకు మధ్యలో వచ్చి ఈ విధంగా ఆడుకుంటారు? క్రిస్టియన్ అని చెప్పడానికి కూడా సిగ్గుచేటుకుంటారు. నాకు తెలిసి నేను క్రిస్టియన్ని అని చెప్పేవాడు ఎవడున్నాడండి? ఇప్పుడు ఎవడున్నాడు? మీకు సర్టిఫికేట్ ఉందా? క్రిస్టియన్ కింద కన్వర్ట్ అయిన సర్టిఫికేట్ ఉందా? బాప్టిజం తీసుకున్నావా? నీవు క్రిస్టియన్ మీ పిల్లలకి వాళ్ళు హిందువులతో కనెక్షన్ కట్ చేసుకున్నావా? ఎందుకు ఆ విధంగా చేసుకున్నారు? కట్ చేసుకొని ప్యూర్ క్రిస్టియన్గా బతకండి, నష్టమేమి లేదు. హిందువులు తగ్గిపోవడానికి ఏమి లేదు. క్రిస్టియన్ ఏముందండి? మీరు క్రిస్టియన్గా హ్యాపీగా మీ జీవం లేని దేవుడో, జీవం గల దేవుడో, దేవుడికి 3 రూపాయలు లేకపోతే ఒకటో ఏదో ఒకటి చేసి బతకండి, క్రిస్టియన్గా బతకండి. ప్లీజ్ ఇదిగోండి ఈ అట్ట బుక్కు తీసుకుంటారు కదా, నల్లట్ట ఆదివారం పూట దానిలాగానే బతకండి, నల్లగా బతకండి, పరీక్ష క్రిస్టియన్లాగా బతకండి. క్విట్ హిందూ అనే పదాలు
గోత్రాలు, ఇంటి పేరు, సఫిక్సులు, పేరు చివర సఫిక్సులు, సర్టిఫికేట్లు క్రిస్టియన్ కింద క్రిస్టియన్ పెట్టుకోండి, బాప్టిజం తీసుకోండి, చర్చిలో ఉండండి, చర్చ్ చేయండి. ఓకే, డోంట్ డూ ఎనీ మాల్ ప్రాక్టీస్ దట్ దేవుణ్ణి మోసం చేయబాకండి, గవర్నమెంట్ మోసం చేయ, ప్రజలు కూడా మోసం చేయబాకండి. మీరు మోసం చేసుకోబోకండి. ముఖ్యంగా మీరు మోసం చేసుకుంటున్నారు, గవర్నమెంట్ మోసం చేస్తారు, ప్రజలు మోసం చేస్తారు, దేవుణ్ణి మోసం చేస్తున్నారు. అటు పాస్టర్ కూడా అదే ఉండదులేండి. రెడ్డి పాస్టర్లు చాలామంది ఉంటారు. రెడ్డి తోక వేసుకొని పాస్టర్లు ఉంటారు, క్రిస్టియన్ హెడ్లు. క్రిస్టియన్ CEO ఉన్నారు కదా, మీ CEO తెలుసా? క్రిస్టియానిటీ CEO ఒక అతను ఉంటాడు. ఏంటి బిఏ క్రిస్టియన్ అట్లీస్ట్, ఆర్ బిఏ హిందూ. డోంట్ బీ ఇట్ నడమంతరం, మధ్యలో ఉండబాకండి. అందరూ నవ్వుతారు. క్రాస్ రోడ్లో ఉంటారు కదా మధ్యలో, ఆ విధంగా ఉండకండి. క్రాస్ రోడ్లో మధ్యలో ఉంటారు అందరూ, అవన్నీ ఉండకండి. యు బిఏ క్రిస్టియన్ ఆర్ హిందూ ప్లీజ్.